Hallelujah. హల్లెలూయా. Yeah, you may be seated. దయచేసి కూర్చోండి అందరూ. Now, my first question is, ఇప్పుడు నా మొదటి ప్రశ్న ఏంటంటే, what God is expecting from us? దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు? Number one, మొదటిది, be holy as I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులైండుడి. That's what God is expecting from us. మన నుండి దేవుడు ఆశించేది అదే. Most of the people say that God is expecting me to go and serve Him. చాలా మంది అంటుంటారు, నన్ను దేవుడు వెళ్ళి సేవ చేయమంటున్నాడు, అదే ఆశిస్తున్నాడు నా నుండి అంటారు. Some people say that God has given me a great commission to go into the world. మరికొందరు అంటారు, దేవుడు సర్వలోకానికి వెళ్ళమని ఆయన ఆజ్ఞ ఇచ్చున్నాడు. But కానీ be holy is the call of God. దేవుని పిలుపు మనము పరిశుద్ధులుగా ఉండాలని ఇవ్వబడుతున్నది. That's all. అంతే. Be holy. పరిశుద్ధులుగా ఉండుడి. What is holiness? పరిశుద్ధత అంటే ఏమిటి? What is holiness? పరిశుద్ధత అంటే ఏంటి? Come on, somebody please. Can you దయచేసి answer? ఎవరైనా జవాబు చెప్పొచ్చు. Can you answer what is holiness? పరిశుద్ధత అంటే ఏంటి? ఎవరైనా మీరు జవాబు చెప్పగలరా? Means, set apart. అంటే ప్రత్యేకింపబడుట. You will be holy and you will never be unholy. మీరు పరిశుద్ధులుగా ఉంటారు, ఇక ఎన్నడూ అపరిశుద్ధులుగా అపవిత్రులుగా ఉండరు. Because you decide that you want to be holy. ఎందుకంటే నేను పరిశుద్ధంగా ఉండాలని మీరు నిర్ణయం తీసుకుంటారు. So you will continue in your holiness. అట్టి పరిశుద్ధతలో మీరు నిత్యం కొనసాగుతూ ఉంటారు. There are two important things that always attack people not to be holy. ప్రజలు పరిశుద్ధులుగా ఉండకుండా వారిని ఎప్పుడు దాడి చేసేవి రెండు విషయాలు ఉన్నాయి. One is our mind of the flesh. ఒకటి మన శరీరానుసారమైన మనస్సు. Another is మరొకటి the mind of the world. లోకానుసారమైన మనస్సు. Mind of the flesh. ఈ శరీరానుసారమైన మనస్సు always attacks the person to be unholy. ఎప్పుడు కూడా ఆ వ్యక్తి అపరిశుద్ధుడిగా ఉండేట్టుగా అది దాడి చేస్తూ ఉంటుంది. And the world, లోకము, big attraction. అది ఒక పెద్ద ఆకర్షణ. Big attraction. అదొక పెద్ద ఆకర్షణీయమైనది. There are so many things that attracts people toward the world. లోకము దిశగా ఆకర్షించేవి లోకంలో ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. The reason people are attracted to the world is, మరి ప్రజలు లోకం వైపు ఆకర్షితులు అవడానికి కారణం ఏంటంటే imitation. అనుకరించుట. Imitation. అనుకరించుట. When people see somebody ఎవరినైనా ఒకరిని చూసినప్పుడు they feel that I also must be like him. నేను కూడా ఆయనలాగా ఉండాలి అనుకుంటారు. Attraction. ఆకర్షణ. Imitation. అనుకరించుట. These things will take us into the world. ఇవి మనల్ని లోకం వైపు నడిపిస్తూ ఉంటాయి. Then very difficult to be holy. ఇక పరిశుద్ధులుగా ఉండటం చాలా కష్టతరం అవుతుంది. What do you mean by holy? పరిశుద్ధులుగా ఉండడం అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? Set apart. ప్రత్యేకపరచబడి ఉండుట. Set apart.
You will not be one with what is not for you. నీకు చెందినది కాని దానితో నువ్వు ఉండకుండా వేరుగా ఉండుట. Amen. ఆమేన్. Now there are two kinds of people. ఇప్పుడు రెండు రకాల ప్రజలు ఉన్నారు. People belong to God దేవునికి చెందినవారు and does not belong to God. దేవునికి చెందని వారు. The people who belong, sit here. No way. దేవునికి చెందిన వారు Right, ఎవరైతే thank ఉంటారో you, so that I can see the brothers. They have fear of God. ఆ దేవునికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు దేవుని భయమును కలిగి ఉంటారు. And people who do not belong to God, దేవునికి చెందనేటువంటి వారు they have no fear of God. వారికి ఏమాత్రము బొత్తిగా దేవుని భయం ఉండదు. Yeah, anybody would like to give a reference to the fear of God, please? దేవుని భయము అనే అంశానికి సంబంధించిన రెఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా దయచేసి? Okay, turn to the book of Romans chapter 3 verse 18. రోమా పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం దయచేసి. Romans chapter 3 verse 18. రోమా పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. Look at this. దాని వైపు చూడండి. There is no లేదు. వారికి లేదు. వారికి లేదు. What is that? ఏంటి అది? There is no fear of God. దేవుని భయము వారికి లేదు. And this verse advises that there should be the fear of God before our eyes. ఈ వచనము మనల్ని ప్రోత్సహిస్తూ మనకు సలహా ఇస్తుంది ఏంటంటే మన కన్నుల ఎదుట దేవుని యొక్క భయమును మనం కలిగి ఉండాలని. Very clear? చాలా స్పష్టంగా ఉంది. There is no fear of God before their eyes. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. That means అంటే దాని అర్థం we must have the fear of God first, and then the fear of God must be before our eyes. మొదట మనం దేవుని భయం కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుని భయము మన కన్నుల ఎదుట ఉండాలి. Then you can think about the holiness. అప్పుడిక మీరు పరిశుద్ధతను గురించి ఆలోచించవచ్చు. How to have the fear of God before our eyes? దేవుని యొక్క భయాన్ని మన కన్నుల ఎదుట మనం ఎలా కలిగి ఉండాలి? How? ఎలా? How to have it? దాన్ని కన్నుల ఎదుట ఎలా కలిగి ఉండగలం? Let us turn to the book of Proverbs chapter 4. సామెతల గ్రంథము 4వ అధ్యాయం చూద్దాం. From verse 20. 20వ వచనం నుండి చూద్దాం. Proverbs chapter 4 verse 20. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం. My son. నా కుమారుడా. What a wonderful address. ఎంత అద్భుతంగా సంబోధిస్తున్నాడండి. My son. నా కుమారుడా.
Give attention. నీ చెవి యొగ్గుము. Attention. శ్రద్ధగా నీ చెవి పెట్టుము. Be attentive. శ్రద్ధ వహించుము. To what? దేని వైపు? To my words, says the Lord. నా వాక్యములకు అని ప్రభు సెలవిస్తున్నాడు. Give attention to my words. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. Telugu, it's beautiful. అద్భుతంగా ఉంది తెలుగులో. Give your ears to hear. వినుటకు నీ చెవినివ్వమంటున్నాడు. Giving ears to hear. వినుటకు చెవులను ఇచ్చుట. The Bible also speaks about the itching ears. బైబిల్ దుర్ద చెవులను గురించి కూడా మాట్లాడుతుంది. ఏంటది? ఏం చెవులు? దుర్ద చెవులు అంటే అంటే ఎట్లా ఉంటే ఒకసారి బిషప్ రాయ్ ఉదయరాయ్ చేసి చూపిస్తాడు. Some stories. They love to hear stories. ఏదో కల్పన కథలు వినాలనుకుంటారు. Not the revelations, realities. వాస్తవాలు కాదు, ప్రత్యక్షతలు కాదు వారు వినాలనుకునేది. Some story. ఏదో కట్టుకథలు. They're attracted, terribly attracted. బాగా ఆకర్షితులు అవుతారు దాని గురించి. Oh, beautiful sermon today. అబ్బా ఎంత అద్భుతమైన ప్రసంగం ఈ రోజు అంటారు. Because there are some cock and bull stories. ఎందుకంటే కొన్ని పిట్ట కథలు ఉన్నాయి దాంట్లో మధ్యలో. Oh, I am not speaking about somebody by. నేను ఎవరి గురించో మాట్లాడట్లేదండి. Oh, no. Please don't mistake me, okay? నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. మీరు తప్పక పలానా వ్యక్తి గురించి మాట్లాడుతున్నారని అనకండి నన్ను దయచేసి. అలా అనకండి. పెట్ట కథలు అనగానే మన వాళ్ళందరికీ ధన్మని ఒక ఆయన జ్ఞాపకం వస్తారు కదా. అలాగా మీరు తప్పుగా అనుకోవద్దు, అర్థాలు తీసి వారికి పంపకండి దీన్ని. నీ గురించే చెప్పాడు అక్కడ ఆయన పిట్ట కథలు అన్నాడు అని చేయకండి, అలా చేయకండి, ఓకే? యా, గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. Giving attention means giving our ears to hear. శ్రద్ధ వహించడము అంటే మనం వినుటకు మన చెవులనిచ్చుట. Giving attention. శ్రద్ధ వహించుట. Some people, we have to tell thrice. కొంతమందికి మనం 3 సార్లు చెప్పాల్సి వస్తుంది. Again they will ask. మరలా అడుగుతారు. What you said? ఏమన్నారండి, ఏం చెప్పారండి అని అంటారు. Like Abraham. అబ్రహాం లాంటి. Not this Abraham guy. ఈ అబ్రహాం కాదు. UCM Abraham. యూసియం అబ్రహాం. I tell him thrice. 3 సార్లు చెప్తాను ఆయనకి నేను. Sometimes even this tall man also. కొన్నిసార్లు ఈ పొడుగటి వ్యక్తి కూడా I have to tell twice or thrice. 2 సార్లు 3 సార్లు చెప్పాల్సి వస్తుంది. The Bible says. బైబిల్ చెప్తుంది Quick. వేగిరపడాలి. To do what? దేనికి వేగిరపడాలి? To hear from God. దేవుని వద్ద నుండి వినుటకు వేగిరపడాలి. And slow to speak to God. దేవునితో మాట్లాడే విషయంలో నిదానం వహించాలి. Do not be hurry before God. దేవుని ఎదుట త్వరపడవద్దు. Or where is this written? Yeah, Ecclesiastes chapter 5 verse 2. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. Ecclesiastes. ప్రసంగి గ్రంథం chapter 5 verse 2. 5వ అధ్యాయం 2వ వచనం. Do not be rash with your mouth. నీ నోటిని కాచుకొమ్ము అంటున్నాడు. నీ నోటితో నువ్వు ఆతురగా మాట్లాడొద్దు అంటున్నాడు. Yeah, from beginning we'll read. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక Yes. నీ నోటిని కాచుకొమ్ము.
Amen. ఆమేన్. Very, very important when we come to God while speaking with God, to God. మరి దేవునితో మాట్లాడుటకు దేవుని ఎదుటికి మనం వచ్చినప్పుడు చాలా చాలా మనము జాగ్రత్త వహించాలి, చాలా గమనించాలి. ఇక్కడ Yeah, you are in the presence of God. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు And do not speak without a thought. అనాలోచనగా పలకవద్దు అంటున్నాడు. Without a thought. ఆలోచన లేకుండా ఏదో మాట్లాడేయడం ప్రయత్నం చేయొద్దు. Do not be hasty to speak. పలుకుటకు త్వరపడవద్దు. The world is provocative. లోకము నిన్ను పురికొల్పుతుంది. నిన్ను Right. What you are saying is right. లోకం నిన్ను పురికొల్పుతుంది. To speak hurriedly. త్వరపడి మాట్లాడుటకు లోకం నిన్ను పురికొల్పుతుంది. Better to understand and then move further. అయితే మనం అర్థం చేసుకొని ముందుకు కదిలే విషయంలో అది కదలటం మంచిది. Think twice. ఆలోచించాలి. ఒకటి రెండు సార్లు. Think twice. రెండు సార్లు ఆలోచించాలి. Because our words will create a new atmosphere. ఎందుకంటే మనం పలికే మాటలు ఒక నూతన వాతావరణాన్ని సృష్టిస్తాయి. It can be favorable. అది అనుకూలమైనది కావచ్చు, Or it can be adverse also. అది కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి కూడా కావచ్చు. That can be terrible also. అది భయంకరంగా భయానకంగా ఉండొచ్చు. So better while speaking we should put what to our mouth? కాబట్టి మనము మాట్లాడే ముందు మన నోటికి ఏం పెట్టుకోవాలండి? మన నోటిని ఏం చేయాలి? Yeah? చిక్కం పెట్టుకోవాలి. చిక్కం పెట్టుకోమంటున్నాడు. Let me not speak hurriedly. నేను త్వరపడి మాట్లాడకూడదు. That's why first of all we must listen carefully. అందుకనే మొట్టమొదటిగా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వినాలి. Listen carefully. చాలా జాగ్రత్తగా వినాలి. And then speak carefully. ఆ తర్వాత జాగ్రత్తగా మాట్లాడాలి. Many times we miss this pattern. చాలా సార్లు ఈ పద్ధతిని మనం కోల్పోతుంటాం. And then problem arises. అప్పుడు సమస్య ఏర్పడుతుంది. And that will not go down. అది కిందికి వెళ్ళదు ఆ సమస్య. That will be burning and burning. అది ఎప్పుడు అలా మండుతూ ఉంటుంది. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, a small word ఒక చిన్న మాట will work like a spark in the wilderness. అరణ్యమును తగలబెట్టే విధంగా అది పనిచేసే మాటలాగా ఉంటుందంట. చిన్న మాట. Small spark. ఒక చిన్న నిప్పు రవ్వ. That can burn the entire forest. మొత్తం అడవిని తగలబెట్టగలదు అది. Some years ago, కొన్ని సంవత్సరాల క్రితము I decided not to speak about anyone. ఎవ్వరి గురించి నేను మాట్లాడొద్దు అని నిర్ణయించుకున్నాను. For some days, కొన్ని రోజుల పాటు I could do that. దాన్ని పాటించగలిగాను. After some time, కొంతకాలం అయ్యాక I was speaking against others more than what I used to speak. అంతకు మునుపు ఇతరుల గురించి మాట్లాడేదానికంటే ఎక్కువ మాట్లాడడం మొదలు పెట్టాను మరలా.
Because the provocation is such. ఎందుకంటే ఆ పురికొల్పే విధానం అలాగుంటుంది. The world is always provokes us to open our mouth and speak. లోకం ఎప్పుడు కూడా మనం త్వరపడి మాట్లాడేటట్టుగా మనల్ని అది తొందర పెడుతుంది. Speak hurriedly. త్వరపడి మాట్లాడేటట్టుగా చేస్తుంది అది. And then what will be the outcome? ఆ తర్వాత దాని ఫలితం ఏమై ఉంటుంది? Misunderstanding. అక్కడ అభిప్రాయ భేదం వస్తుంది. No peace. నెమ్మది సమాధానం ఉండదు. No peace. సమాధానం ఉండదు. Gone. Peace has gone. సమాధానం పోయినట్టే ఇక. He will say, you said like this. ఆయన అంటారు నువ్వు ఇలాగ అన్నావు. He will say that you said like this. ఇంకొక ఆయన అంటాడు లేదు నువ్వు ఇలాగ అన్నావని. Then what happens? అప్పుడు ఏమవుతుంది? No peace. అక్కడ సమాధానం ఉండదు ఇక. No peace. సమాధానం ఉండదు. Okay, I'm sorry. I'm very, very sorry. I feel very bad for what I have spoken. సరే నన్ను క్షమించండి, నేను అసలు మాట్లాడింది చాలా పొరపాటుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అన్నాడు అనుకోండి. Then there is a hope for peace. అప్పుడు సమాధానానికి ఒక నిరీక్షణ ఉంటుంది. Even after that also sometimes we cannot come to a point of creating a new atmosphere. దాని తర్వాత కూడా ఒక నూతన వాతావరణాన్ని సృష్టించే ఆ దృక్పథంలోకి మనం రాలేకపోతుంటాం. This is but natural. ఇది సహజమే. Right? అవునా? Now, అయితే what is connected to holiness? పరిశుద్ధతకు జోడిగా ఏముంది? Please, somebody. దయచేసి ఎవరైనా. How can you say? సమాధానం అంటున్నారు. ఎలా చెప్పగలరు? How can you say? ఎలా చెప్పగలరు? Holiness and peace. How can you say? పరిశుద్ధత సమాధానము రెండు కలిసి వెళ్తాయని ఎలా చెప్పగలరు మీరు? Yeah. Can you give me a reference from the Bible, please? బైబిల్లో నుండి రెఫరెన్స్ ఇవ్వగలరా దయచేసి? ఏమండి అరుణ్రా మాట్లాడండి. ఏం సార్? 24 కూర్చోండి సార్. కాదండి 12-14 అని చెప్పాడు కదా. 12-14 తాతగారు, థామస్ గారు, 12-14 అండి తాతగారు, థామస్ గారు. ఎబ్రి 12-14. Now look at this. ఈ మాట చూడండి. Pursue peace with all people. అందరితో సమాధానం కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. Pursue peace with all people. అందరితో సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏమండి ఏమన్నారు మీరు? అందరితో సమాధానం కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అరే మీరు ఒకటి వదిలేశారు అక్కడ. ఏముందండి అక్కడ? సమాధానమును పరిశుద్ధతయు. రైట్ రైట్ రెండు కలిసి ఉన్నాయి. The word of God always works in twofold aspect. దేవుని వాక్యం ఎప్పుడు కూడా రెండు అంచుల విధంగా పనిచేస్తుంది. One side is holiness, ఒకవైపు పరిశుద్ధత, another side is peace. మరొక అంచు సమాధానం. Now we see in the world people have no peace with God. ఇప్పుడు లోకంలో మనం చూస్తున్నాం దేవునితో అనేకులకు సమాధానం లేదు. No peace with God. దేవునితో సమాధానం లేదు.
Do you think that all the people in the world living with peace, లోకంలో ఉన్న వారందరూ సమాధానంతో బ్రతుకుతున్నారు అనుకుంటున్నారా మీరు? no peace. సమాధానం లేదు. Reason? కారణం? No fear of God. దేవుని భయం లేదు. Another reason? మరొక కారణం? No desire for holiness. పరిశుద్ధత పట్ల ఆసక్తి, శ్రద్ధ లేదు, కోరిక లేదు. Very simple but strong and strong. చాలా సులభంగా ఉంది కానీ చాలా బలంగా ఉంది ఇది. And people say that God is for me. మరి జనులు అంటారు దేవుడు నా పక్షంగా ఉన్నాడు, God loves me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, God has chosen me. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, God has appointed me. దేవుడు నన్ను నియమించి ఉన్నాడు. And when we go and check, ఒకసారి వెళ్ళి పరీక్షించుకుంటే, when we check with what they say, వారు చెప్పిన మాటను ఒకసారి పరీక్షిస్తే we'll see they have no peace with God. వారికి దేవునితో సమాధానం లేదు అని మనకు అర్థమవుతుంది. And they say that God has appointed us. అయితే వారు అంటారు దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, నియమించాడు, God is with us. దేవుడు మా పక్షంగా ఉన్నాడంటారు. Assumption. వారు ఊహించుకుంటారు, Wow, there is God. ఓ దేవుడు ఉన్నాడు, God is on our side. దేవుడు మా పక్షంగా ఉన్నాడు. And they make others confess. ఇతరులను ఒప్పింపజేస్తారు. No, they make others confess. ఇతరులు కూడా ఒప్పుకునేట్టుగా. And people will start confessing that yes, God is on our side. ఇక వారు కూడా వారితో కలిసి అంటారు, అవును దేవుడు మన పక్షంగా ఉన్నాడు అంటారు. In fact, వాస్తవానికి God is not on their side. దేవుడు అసలు వారి పక్షంగా లేడు. Example, my side. ఉదాహరణకు నా వైపు, Me. నా విషయం, నేను Many times I confess with my mouth, God is on my side. మరి చాలా సార్లు నా నోటితో నేను ఒప్పుకుంటాను దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని. Then again if I check with myself, ఆ తర్వాత మరొకసారి నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు I'll be in a place where there is no God. అసలు దేవుడు లేడు నా పక్షంగా అన్నటువంటి స్థితిలో నేను అలా మిగిలిపోయినట్టుగా అర్థమవుతుంది. Truly speaking, brothers. నిజంగా మాట్లాడుతున్నాను సహోదరులారా. No God. దేవుడు లేడు పక్షంగా. No. దేవుడు మన పక్షంగా లేడు. We are just living with an assumption. మనమేదో అలాగా ఊహించుకొని ఆలోచించుకొని బ్రతుకుతున్నాం. That's all. అంతే. Truly నిజంగా వాస్తవంగా చూడాలంటే God is not there. దేవుడు ఒక వ్యక్తి పక్షంగా లేడు అన్నట్టుగానే ఉంది. No. లేడు. What happens when God is on your side? దేవుడు నీ పక్షంగా ఉంటే ఏం జరుగుతుంది? You will never be the same again. నువ్వు ఇప్పుడు ఉన్నట్టుగా ఎప్పుడు ఉండవిక. You will never be the same again. నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఉన్నట్టుగానే ఉండిపోవు. But we see people living the same. అయితే మనం జనులను చూస్తున్నప్పుడు వారు ఒకే విధంగా జీవిస్తూ ఉంటారు. The same
అదే విధానంలో no change, no change. ఎటువంటి మార్పు లేకుండా అదే విధమైన జీవితంలో జీవిస్తుంటారు. No care at all for their own life. వారి సొంత జీవితం గురించి వారికి ఏమాత్రం శ్రద్ధ ఉండదు. No. లేదు. What is the change in you? నీలో ఉన్న మార్పు ఏంటి? Come on. What is the best thing? నీలో ఉన్న శ్రేష్టమైనది ఏంటి? Holy to holy. పరిశుద్ధత నుండి పరిశుద్ధత వైపు. Hallelujah. హల్లెలూయా. From holy to holy. పరిశుద్ధత నుండి ఇంకా పరిశుద్ధత వైపు. Where is the holiness? పరిశుద్ధత ఎక్కడుంది అసలు? Without holiness, what the word of God says? దేవుని వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధత లేకుండా. Look at this. ఇటువైపు చూడండి, ఆ వాక్యాన్ని చూడండి. And pursue peace with all people and holiness, without which no one will see the Lord. అందరితో సమాధానంను పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభును చూడడు. No God. దేవుడు లేడు. No one will see the Lord. ప్రభునెవడు చూడడు. It is for us to think and think and think. ఇది మన కొరకు తిరిగి ఆలోచించి ఆలోచించి ఆలోచించాల్సిన విషయం ఇది. He is holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. And He is the consuming fire. ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. And people take it so easy. జనులు చాలా సులభంగా తీసుకుంటారు, సులువుగా. What if whether God is there or not? అసలు దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు మన పక్షంగా ఉన్నాడా లేదా అనే ఆలోచన ఏముండదు. What if whether there is God or not? మరి దేవుడు ఉంటే ఎంత లేదా లేకుంటే ఎంత అన్నట్టు. అది. What if? ఉంటే ఏంటి లేకుంటే ఏంటి. What if whether there is God or not? దేవుడు నా పక్షంగా ఉంటే ఎంత లేకుంటే ఎంత, ఏంటి పెద్ద తేడా ఏంటి అన్నట్టుగా. ఏం I'm living. నేను బ్రతుకుతున్నాను కదా, I have no problems. నాకేం సమస్యలు లేవు. Good, you have no problems. మంచిదే, నీకు ఎటువంటి సమస్యలు లేదన్నది మంచిదే. Good that you are living peacefully. నువ్వు సమాధానంగా నెమ్మదిగా బ్రతుకుతున్నావు, మంచిదే. But can you see God? కానీ నువ్వు దేవుని చూడగలుగుతున్నావా? Can you see the Lord? నువ్వు ప్రభును చూస్తున్నావా?